వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. రాముడు సీతను లంక నుండి తీసుకువచ్చిన తర్వాత లోకం కోసం సీతకు అగ్ని ప్రవేశ పరీక్ష పెడతాడు. ఈ కఠిన శిక్షలో నెగ్గుతుంది సీత. సీతను తీసుకువచ్చిన తర్వాత సీతారాముల పట్టాభిషేకం జరిగి ప్రజలను చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో సీత మరోసారి అగ్ని పరీక్ష ఎదుర్కోవలసి వస్తుంది. దానికి కారణం ఒక సాకలి. అతని మాటలకు బాధపడి సీతను వాల్మీకి ఆశ్రమంలో వదిలిపెట్టి వస్తాడు రాముడు. అలా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రాజ్యానికి తీసుకువచ్చే సమయంలో సీతకు అగ్ని ప్రవేశ పరీక్ష పెడతాడు రాముడు. ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక సీత తన తల్లి భూదేవిని తనను ఈ భూమి మీద ఉండకుండా నీ ఒడిలోకి తీసుకెళ్లమని వేడుకుంటుంది. భూదేవి ఒక్కసారిగా భూమి చీల్చుకొని పైకి వచ్చి సీతను తన ఒడిలోకి తీసుకొని వెళ్తుంది. అలా సీత తన తనువు చాలిస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్, వారణాసి ప్రాంతాలను కలుపుతూ ఉండే ఒక జంగీగంజ్ అనే రైల్వే స్టేషన్ వద్ద సీతామర్హి అనే ఓ ప్రాంతం ఉంది. ఇదే ప్రాంతంలో ఒకప్పుడు సీతాదేవి తన తల్లి భూదేవితో కలిసి వెళ్ళిపోయిందని చెబుతారు. సీతాదేవి తనువు చాలించిన తర్వాత రాముడు అయోధ్య రాజ్యాన్ని పాలిస్తూ తన కుమారులైన లవకుశులకు యుద్ధ విద్యలు నేర్పుతూ ఉంటాడు. అలా ఒకరోజు యమధర్మరాజు ఒక ముని వేషంలో వచ్చి రాముడిని కలిసి, రామా, మనం మాట్లాడే విషయాలు వేరెవ్వరికీ తెలియకూడదు. ఒకవేళ అలా మధ్యలో ఎవరైనా ప్రవేశించినా విన్నా మరణదండన విధిస్తానంటే నీతో ముచ్చటిస్తాను అని అంటాడు. యమధర్మరాజు మాటకి సరే అని తన భవనంలో చివరిగా ఉండే గదిలోకి వెళ్తారు ఇద్దరు. ఆ గదికి లక్ష్మణుడు కాపలాగా ఉంటాడు. గదిలోకి వెళ్ళిన యమధర్మరాజు, రాముడు ఇద్దరు మాట్లాడుతుండగా ఇంతలో యమధర్మరాజు, రామ, మీరు ఇక తనువు చాలించవలసిన సమయం ఆసన్నమైంది అని చెబుతాడు. గదిలో రాముడు యమధర్మరాజు మాట్లాడుకుంటున్న వేళ రాముడి కోసం ముక్కోపి అయిన దుర్వాసనుడు వస్తాడు. అతనికి లక్ష్మణుడు అడ్డు చెప్పినా వినకుండా లోపలికి వెళ్తాడు. దుర్వాసుడిని లోపలికి పంపి అన్న చెప్పిన మాట పాటించలేదని లక్ష్మణుడు సరియు నదిలో జలసమాధి అయ్యి శేషనాగు అవతారంలోకి మారిపోతాడు. కొన్ని రోజుల తర్వాత అయోధ్య రాజ్య బాధ్యతలని లవకుశలకు అప్పగించి రాముడు కూడా సరియు నదిలోకి వెళ్ళి రామావతారం నుండి విష్ణు అవతారంలోకి మారిపోతాడు. వ్యూవర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్.